నా వైపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. నేను తీసుకోను రా. నీతో మాట్లాడాలి, రా రా. నాన్న, సడన్ గా అంకుల్కి ఏమైంది? అంత కోపంగా ప్రేమ్ని తీసుకెళ్తున్నారు. ఏమైంది నాన్న? ఏమనుకుంటున్నావురా? నువ్వేమనుకుంటున్నావు? మీరు మిమ్మల్ని ఇలా పాటు చేసుకుంటారా? నాకేం తక్కువ? ఇది కాకుంటే ఇంకోటి అనుకోకుండా. అలా అనుకునే ఇదే నా లోకం అనుకునే తెచ్చుకొని తాగుతూ ఉన్నా. ఒకటి, నా ప్రేమను మర్చిపోవాలి, లేదంటే నేనన్నా పోవాలి. అప్పటి వరకు నేను తాగుతూనే ఉంటా. నువ్వు నా ప్రాణానివ్రా. నువ్వు అలా బాధపడుతుంటే చూడలేని తండ్రినిరా. ఎవరినో ప్రేమించావు సరే, ఎందువల్లో ఆ అమ్మాయి నిన్ను వద్దనుకుంది. అది ఆ అమ్మాయి కర్మరా. నీలాంటోని కాదన్నందుకు ఆ అమ్మాయి కదరా బాధపడాలి. నీకెందుకురా బాధ? నిన్ను వద్దనుకున్న అమ్మాయిని వదిలేకుండా నువ్వేదో ఫెయిల్ అయ్యావని నువ్వు ఫీల్ అవ్వడం ఏంట్రా? మందుకి ఎందుకు బానిస అవుతున్నావు? తిండి తిప్పలు లేకుండా ఉండటం ఏంట్రా? ఇది కాదురా, ఇది కాదు నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఇది కాదు. రే ప్రేమ్, నిన్ను ఈ ఇంట్లో పట్టించుకునేది నేను, చామంతి, చంద్రికేరా. మా మాట కూడా నువ్వు వెనకపోవడం ఏంటి? ఏమైపోదామనరా? ఏమైపోదామని? అది కాదు నాన్న. మర్చిపోలేను అనేగా చెప్తావు. ప్రేమే జీవితం కాదురా. అది దక్కలేదని జీవితమే వద్దనుకోవడానికి. వాళ్ళు నిన్ను యూజ్లెస్ ఫెలో అనుకుంటున్నారా? నేను అలా అనుకోలేను. నా కొడుకు స్ట్రాంగ్ అనుకుంటాను, ఎంతో తెలివైనవాడు అనుకుంటాను, దేన్నైనా సాధించగల దమ్మున్నోడు అనుకుంటాను. మర్చిపోమన్న ప్రేమను మనసులో పెట్టుకుని కుమిలిపోకుండా అది తీసేసి ముందుకు వెళ్తాడేమో అనుకుంటాను. నీ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళకి నిరూపిస్తావు అనుకుంటాను. అలా కదా నువ్వు ఉండాలి. చూస్తావేరా, నీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే. నువ్వు ఆ అమ్మాయి నుంచి బయటికి రావాలి. మునుపటి ప్రేమలా సంతోషంగా ఉండాలి. అది కష్టం అంటావా చెప్పు. ఇక నేను నీకేం చెప్పను. నాకేమైనా నువ్వేం పట్టించుకోవద్దు. అయ్యో, అలా అనకండి నాన్న. అయితే మాటివ్వు. మళ్ళీ ఆ అమ్మాయి ప్రేమ గురించి ఆలోచించనని, మళ్ళీ మందు తాగనని నాకు మాటివ్వరా?